Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ పెద్ద ఫ్యామిలీలో ఒక యాక్టర్‌గా అవ్వాలనుకోని బయటకొచ్చిన వ్యక్తి డబ్బుంటుంది, పలుకుబడి ఉంటుంది. సొసైటీలో వెళ్ళి ఇంకా నాకిది కావాలని అడగాల్సిన అవసరం లేదు. పలానా నవయుగ వాళ్ళ అబ్బాయి లేకపోతే ప్రూవ్డ్ అంతులేని కథతో ఆయన వికట కవి మంచి క్యారెక్టర్ చేశాడు. ఏం అక్కర్లేదు. బట్ టాలెంట్ ఉంది కానీ అదృష్టం కలిసి రాలేదు. నెక్స్ట్ వచ్చిన తరాలు చూసుకుంటే అదే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ పిల్లలు 2, 3 చేసి లక్ కలిసి రాలేదు. ఇంత ఆస్తి ఉంది, ఇంత టాలెంట్ ఉంది, అయినా కానీ నేను రాలేకపోయాను ఇండస్ట్రీకి అని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళని మనం చూసాం. ఇద్దరిని చూసాం నేను అంటుంది. అయితే మీ తరానికి ఆ తరానికి తేడా ఏంటి అంటే మీరు రిగ్రెట్‌గా ఫీల్ అవ్వరు ఏది కూడా. వచ్చిన దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఇంతవరకు వచ్చాం గ్రేట్ కదా! ఇది వేరే వాడికి కూడా రాలేదు కదా! ఇన్ని కోట్ల మందిలో నాకు వచ్చిందని ఫీల్ అవుతారు. వాళ్ళేంటంటే ఇన్ని కోట్లు ఉంచుకొని నాకు రాలేదు ఏంటని ఫీల్ అవుతుంటారు. ఏం చెప్పాలన్నా, ఎందుకంటే చివరి రోజులో ఏ మనిషి అయినా ఆలోచించాల్సింది మనకేముందో ఉన్నదాంతో తృప్తి పడాలి. ఓకే. మనకు దేవుడిచ్చింది అది, దాంతో సంతోషపడాలి. వీలైతే అది కూడా లేని వాళ్ళకి సహాయం చేయగలగాలి. అది నేను మా ఫ్యామిలీ అంతా నేర్చుకున్నది అదే. మా అక్కయ్య గారు ప్రేమ జ్యోతి అని ఒక ఆర్గనైజేషన్ చేసేవారు. లలిత గారని, గారపాటి లలిత మా అక్కయ్య పేరు. ఆవిడ మెడిటేటరు. ఆవిడ ఆర్గనైజేషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ మేమేం చేసేవాళ్ళం అంటే అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ పిల్లల్ని, అలాగే ఆర్ఫనైజ్కి వెళ్ళి అక్కడ ముసలివాళ్ళని, వీళ్ళని కలిపి చాలా ఈవెంట్స్ చేసేవాళ్ళు. ఓకే. నేను వాళ్ళకి వీరు లేరు, వీళ్ళకి వారు లేరు. సో మనం ఉన్నామని వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాళ్ళం. ప్రతి పండక్కి కూడా అలాగే మేము రెగ్యులర్గా చేస్తూ వచ్చాం. ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తా. ఒక అనాథ శరణాలయంలో పిల్లలు మేము చేస్తున్న టైంలో చదువులు అంతంత మాత్రంగా ఉంటే వాళ్ళని చిరంజీవి గారి దగ్గరికి ఒక రోజు తీసుకెళ్ళాం. ఏ ఇయర్లో? ఏ ఇయర్? 2000 తర్వాతే 1, 2, 3 తీసుకెళ్తే అప్పటికి పిల్లలు యావరేజ్గా చదువుతున్నారు. వెళ్తే చిరంజీవి గారు వాళ్ళతో ఒక పూటంతా స్పెండ్ చేశారు 10 మందితో. వాళ్ళకి సరదాగా గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళ ఇంట్లో ఒక రోజంతా స్పెండ్ చేసి పంపించారు. అయిపోయిన తర్వాత విషయం ఏంటంటే ఆ పిల్లలందరూ కూడా ఆ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోయారు. ఓకే. సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఆయన. దట్ ఈస్ లైఫ్. ఆ తృప్తి ఇంక దేంట్లో వస్తుందండి? కానీ ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్లీ అండ్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా చిరంజీవి గారికి. ఎముడికి 100 days ఫంక్షన్ అప్పుడే కదా ఫస్ట్ రైతులకి ఆయన సహాయం చేసింది. అవును. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేశాడు కదా. అది కాకుండా ఆయన గుప్తదానాలు చాలా చేశాడండి. అది మీకు ఎవరికి తెలియదు ఆ విషయం. హీ హాజ్ ఏ వండర్ఫుల్ హ్యుమానిటీ. సో సేమ్ థింగ్ మా రజనీకి కూడా అదే ఉంది బుద్ధి. వాడు ఏం చేస్తారంటే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పాయిస్ గార్డెన్ ఉంది, పెద్ద బంగ్లా. ఆ బంగ్లాలో గేట్ పక్కనే ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. అవును. అందులో మొత్తం సరుకులు ఉంటాయి. కందిపప్పు, మినపప్పు, బియ్యం, పంచదార, ఉప్పు, బెల్లం అన్నీ ఉంటాయి. ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు ఫ్రీ. ఓకే. ఇవి కాకుండా ఆయనకి ఇంకా ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఏమిటో అవన్నీ నేను ఎప్పుడు అడగలేదు, వాడు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటికీ వాడు వీడియోనే మాట్లాడలేదు. ఆయన తప్పుగా అనుకోకండి, ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ అలాంటి. అవును. ఆ మంచి మనసు ఉండాలి సార్. చిరంజీవి గారితో ఈ బాండింగ్ ఉందా మీకు? ఆయనతో ఇంకా ఉండేది ఎక్కువ. ఎందుకంటే లేకపోతే కొంచెం స్టార్డమ్ పెరిగిన తర్వాత సార్ అని పిలుచుకునే దాకా వచ్చారా? సార్ నేను లేదు, కానీ మొదట్లో మీ జూనియర్ కదా ఇన్స్టిట్యూట్. జూనియర్లో మొదట్లో నన్ను అన్నయ్య అనేవాడు, వయసులో పెద్దడిని కదా. తర్వాత ఆయన హీరో అయ్యాడు, నేను ప్రొడ్యూసర్ని అయిన తర్వాత పబ్లిక్లో అంత బాగోదులేని నేనే చిరు అని పిలిచేవాడిని. ఆయన నారి అని పిలిచేవాడు. నారాయణరావు నారి అని. కేఎస్ రామారావు రామ అని, నన్ను నారి అని పిలిచేవాడు. ఓకే. సో అలాగా వీ లివ్ టుగెదర్. చిరంజీవి వాళ్ళు వచ్చేసరికి మేము ఆల్రెడీ స్టార్స్ అయిపోయాం. అప్పుడు 10 సినిమాలు అయిపోయినాయి నాకు, రజనీకాంత్కి. ఓకే.
అప్పుడు కదా చిరంజీవి గారు వచ్చారు. నేను 76, ఆయన 50th ఇయర్ అవ్వాలంటే ఇంకా మూడేళ్ళు పడుతుంది. ఓకే. సో అప్పుడు 3 years గ్యాప్ ఉంది కదా మాకు. ఆడ ముగ్గురు రూమ్మేట్స్. అసలు యాక్చువల్గా జనం అందరూ భానుచందర్ గారు మేమంతా కలిసి ఉంటున్నాం కనుక వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది, చిరంజీవి గారు వీళ్ళంతా రూమ్మేట్స్ అని అనుకునేవారు. నేను ఎప్పుడు ఖండించలేదు దాన్ని, ఎందుకంటే ఎలాగో మేము ఫ్రెండ్సే. కానీ రూమ్మేట్స్ మాత్రం కాదు. కానీ ఫస్ట్ హీరో అయింది వాళ్ళ బ్యాచ్ లో అంటే సుధాకర్ గారు. సుధాకర్ తమిళ్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయారంట కదా. చాలా సినిమాలు చేశాడు, సూపర్ హిట్లు అన్నీ. ఓకే. తూర్పు వెళ్ళే రైలు కిழக்கைపోవం రైలు అని ఆ సినిమానే సూపర్ డూపర్ హిట్. రాధికాకి సుధాకర్కి ఫస్ట్ సూపర్ హిట్ అదే. అవును. రాధికాకి కూడా ఫస్ట్ పిక్చర్ అదే. అవును. అప్పుడే ఆయన హీరో అయ్యాడు. యాక్చువల్గా ఇద్దరు కలిసి వెళ్ళారు ఇంటర్వ్యూకి భారతీరాజా దగ్గరికి. ఆ క్యారెక్టర్కి ఆయన భారతీరాజా గారికి సుధాకర్ నచ్చాడు, సుధాకర్ని బుక్ చేసుకున్నారు. సో అలాంటివి చాలా జరుగుతుంటాయండి ఇండస్ట్రీలో, కామన్. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ ఆలోచన అనే సినిమాలో సుధాకర్ కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. యంగ్ క్యారెక్టర్లో సుధాకర్ గారి అబ్బాయి, ఆ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దట్స్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆలోచన సినిమా. ఓకే. ఓకే. కానీ అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో మీకు నచ్చిన గొప్ప క్వాలిటీ అంటే ఏంటి? స్టార్ అవ్వక ముందు ఇన్స్టిట్యూట్లో జూనియర్, ఎటువంటి అవకాశాలు లేనప్పుడు చిరంజీవి గారిని చూశారు. స్టార్గా ఎదుగుతున్నప్పుడు చిరంజీవి గారిని చూశారు. స్టార్గా ఎదిగిన తర్వాత ప్రొడ్యూసర్గా మీ హీరో చిరంజీవి గారిని చూశారు. ఈరోజు చెప్పాలంటే ఫస్ట్ అగ్రస్థానం అంటే ఆయనదే. ఎంతమంది హీరోలు వచ్చినా ఈ చిరంజీవి గారిని చూస్తున్నారు. సో ఏంటి కామన్గా అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో మారని ఒక క్వాలిటీ? ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్వాలిటీ. ఈ హిమ్సెల్ఫ్ ఏ రోల్ మోడల్. ఇంకెవరికి ఇంకో నేర్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ రోల్ మోడల్. ఆయన చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ఏ ఫీల్డ్లోనైనా పైకి రావాలంటే అలా కష్టపడాలి. ఎప్పుడు గొడవలు రాలేదు? ఆయన పక్కనే తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఎలా అయ్యాడంతా ఎవరిని ఊహించారా? ఒక స్టేట్కి సీఎం లెవెల్కి వెళ్ళగలుగుతున్నాడంటే ఏంటి, ఎలా? ఒక నటుడు అంటే ఏంటి, తక్కువ ఆలోచన చేస్తారా ఎవరైనా? ఏదో ఈయన డ్యాన్సులు చేస్తాడు, ఫైటింగ్లు చేస్తాడు, యాక్టర్ అనే కాదు కదా. సమాజంలో ఎంతో చేస్తున్నారు. అది నందమూరి తారక రామారావు ప్రూవ్ చేశారు. సో ఆయనకి ఏంటి పిల్లలు, అలాగే చిరంజీవి కూడా పిల్లలు లేవు. ఎప్పుడు గొడవలు రాలేదా మీ మధ్య, ఫ్రెండ్స్ మధ్య? ఎప్పుడు సరదాగా కూడా లేదు, అసలు అవసరమే లేదు. అంత అండర్స్టాండింగ్ ఉండేది. బట్ ఫ్యామిలీతో కూడా అందరితో మేము ఇదిగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. సో దెర్ ఈజ్ నో కాంట్రవర్సీ, ఏనాడు లేదు. ఎందుకంటే ఆశిస్తే ఫ్రెండ్షిప్ పోతుంది సార్. ఓకే. ఎప్పుడు ఆశించి 10 రూపాయలు అప్పటికే ఉంటే ఆ ఫ్రెండ్షిప్ పోయినట్టే. ఇప్పుడు జనరేషన్ మీరు చెప్పేదే చేస్తున్నారు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఏదో కావాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తే కట్ అవుతుంది, కట్ అయిపోద్ది. సో రియల్ ఫ్రెండ్షిప్ ఈస్ యాక్సెప్ట్ హిస్ సక్సెస్ అండ్ హిస్ గ్రోత్. సూపర్ సార్. ఇది చాలా మంది ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వట్లేదు ఫార్ములా. సో ఎంజాయ్ చేయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.